హలో పీపుల్. మేము మేడారం జాతర 3 డేస్ షూట్ కవర్ చేయడానికి ఛానల్ తరపున వెళ్తున్నాము. ఇలా మినీ బస్‌లో స్టార్ట్ అయిపోయాం నైట్. అలా కాసేపు సాంగ్స్ వినుకుంటూ, ఎంజాయ్ చేస్తూ అక్కడికెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఆ టీమ్ అంతా కొత్త పీపుల్సే మాకు. ఎలా ఉంటామో, ఏంటో 3 రోజులు ఎలా చేస్తాం, ఏంటి అనిపించింది. అండ్ దెన్ ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయాక అక్కడ హోటల్ తీసేసుకొని ఇంకా గబగబా రెడీ అయిపోయాము. రెడీ అయ్యాక ఏంటంటే అక్కడ 3 డేస్ షూట్ కదా! ఎంత క్రౌడ్ ఉంటుందో ఏంటో అని భయంగానే వెళ్ళాను. ఇంకా ఆ క్రౌడ్‌లో ఏముంటుందిలే ట్రెడిషనల్‌గా ఎందుకు అనుకోని జస్ట్ చుడిదార్ ఏసుకుంటే ఆళ్ళేమో అలా కాదమ్మా టెంపుల్ కదా! శారీ కట్టుకోవాలి అంటే అగైన్ వి కేమ్ బ్యాక్ అండ్ ఇంకా శారీ ఏసేసుకొని రెడీ అయిపోయాం. డౌట్ ఉండింది లైక్ చేయగలుగుతామా లేదా 3 డేస్ అసలు జాతరలో ఎలా సర్వైవ్ అవుతాను ఏంటి అని చాలా భయమేసింది. బట్ ఓకే 3 డేస్ వెళ్ళొచ్చాక అక్కడ ఉన్నంతసేపు కష్టంగా ఉండింది. బట్ వెళ్ళొచ్చాక బాగుంది. ఒక ట్రిప్ అడ్వెంచర్ లాగా అనిపించింది నాకు. ఇదే మా టీమ్ ప్రెజెంట్ వలయం టీవీ తరపున వెళ్ళాము. అండ్ అక్కడ నుంచి ఇంట్రో చేయడం స్టార్ట్ చేసామన్నమాట. షీ ఈజ్ నవ్య యాంకర్. ఒక 1 అవర్ అలా షూట్ చేసామో లేదో వచ్చి కూర్చున్నాం అలసిపోయి. అండ్ దెన్ మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ మేడారంలో లిటరల్లీ 60 కిలోమీటర్స్ అవే నుంచి ట్రాఫిక్ ఉందంట. సో మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకున్నాము. మా కార్స్ అక్కడే ఆపేశారు. దానివల్ల మేము బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అక్కడ బస్సులో రీచ్ అయిపోయాక ఆ జనాలను చూస్తుంటే అసలు ఫస్ట్ డే నా ఫీలింగ్ అరే ఎవర్రా మీరంతా అన్నట్టు ఉండింది. వై బికాస్ లిటరల్లీ కుంభమేళాలో ఎలా వస్తారో అలా ఉండింది. అండ్ దెన్ వి కేమ్ టు చిలకమ్మ గుట్ట. ఇక్కడ కవర్ చేసాం. చిలకమ్మ గుట్ట అంటే సమ్మక్క సారలమ్మ ఆ అడవిలో ఉన్న చరిత్ర గురించి ఉండింది. అక్కడ కొంచెం షూట్ చేసుకొని అక్కడ జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని వాళ్ళ గురించి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఇంకా బాగా ఎండకి దాహం వేస్తుంటే ఒక కొబ్బరి బొండం తాగేసి ఇదొచ్చేసి ఈ చిలకమ్మ గుట్టలోనే ఈ గుట్టలో అంట 24/7 వాటర్ వస్తూనే ఉంటాయంట. ఎక్కడి నుంచి వస్తాయనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. చాలామంది అక్కడ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళేమో ఇక్కడికి వచ్చి వాటర్ తీసుకెళ్తున్నారు. ఆ వాటర్ని తాగుతారంట. ఇంకా రకరకాల మనుషులు అసలు ఎంతమంది తెలుసా చూస్తే ఓయమ్మ ఇంతమంది అసలు ఎలా వస్తారు. ఏపీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉండిద్ది అని. ఫస్ట్ 2 డేస్ ఓకే చాలా టైర్డ్ అయిపోయాం. చాలా కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ డే 16 to 17 కిలోమీటర్స్ వాక్ చేసాం. నా ఫేస్ అయితే కమిలిపోయింది ఫస్ట్ డేకి. ఇంత ఆ శారీలో ఆ జనాల్లో అన్ని కిలోమీటర్స్ నడిచి అలసిపోయాం. అండ్ దెన్ సెకండ్ డే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ డే అలా అలసిపోయి వెంటనే పడుకుండిపోయి సెకండ్ డే ఇంకా లేచాక ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ ఉన్న డస్ట్కి లిటరల్లీ హెయిర్ అయితే ఇంత డ్రై అయిపోయింది తెలుసా. ఇంకా నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయిపోయి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సేమ్ మళ్ళీ మా హోటల్ నుంచి ఆటో నుంచి బస్కి అక్కడికి వెళ్ళాం. ఏంటంటే మేడారం జాతరలో ఎక్కువ రూమ్స్ దొరకవు. సో మేము టెంపుల్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అవేలో హోటల్ తీసుకున్నాం అనమాట. అంత దూరం ట్రావెల్ చేసాం. పొద్దున వెళ్తాం సాయంత్రం వస్తాం అలా ట్రావెల్ చేసాం. నెక్స్ట్ డే ఏం తెలియలేదు కదా. సెకండ్ డే పకడ్బందీగా ప్లాన్ చేశాను. క్యాప్ ఎండ్ ప్రొటెక్షన్కి ఇంకా మా ఛానల్ ప్రమోషన్ కూడా అయిపోద్ది. అండ్ డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాస్క్ అలా అన్నీ ప్లాన్ చేసుకొని ఈరోజు శారీ వేసుకోలేదు. వై బికాజ్ నిన్న చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. శారీలో నడవలేక అసలు మమ్మల్ని చూసి వాళ్ళు కూడా అమ్మో నువ్వు శారీ వద్దమ్మా డ్రెస్ వేసుకో అనే దాకా వచ్చింది. అండ్ ఈరోజు ఎలాగైనా దర్శనం చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ డే చేసుకోలేదు. సెకండ్ డే ఎలాగైనా దర్శనం అవ్వాలి అనుకుంటూ వెళ్ళాము. బట్ అక్కడ పాసిబుల్ అవ్వలేదు. సో షూట్కి వెళ్ళిపోయాము అనమాట. నెక్స్ట్ ఇంకా మ్యూజియం షూట్కి వెళ్ళిపోయాము అనమాట. ఫస్ట్ టైం మ్యూజియం పెట్టారు. సమ్మక్క సారలమ్మ హిస్టరీ గురించి కానీ వాళ్ళు ఎలా నివసించారు, ఏం చేశారు అన్నీ ఉండినాయి. వాళ్ళు ఏమేమి యూజ్ చేసేవాళ్ళు ఏంటి అనేది అవి విజువల్స్లో చూపిస్తాను. అక్కడికి కూడా మేము ఆల్మోస్ట్ 8 to 9 కిలోమీటర్స్ వాక్ చేసాం దానికోసం. అండ్ ఇక్కడ కోయదర్లు అంటే గిరిజనులు ఉంటారు కదా వాళ్ళ నాటు వైద్యాలు అనమాట. ఇవన్నీ దిష్టి దోషాలు అవేవో వాటికి యూజ్ చేస్తారంట. అండ్ విఐపీస్ అందరూ ఆ హెలికాప్టర్స్ యూజ్ చేశారు. అండ్ నేను కూడా షూట్ చేశాక వాళ్ళతో మాట్లాడిన తర్వాత జస్ట్ జ్యోతిష్యం చెప్పించుకున్నాను.
ఓకే. ఏదో సింక్ అయింది చెప్పింది. ఓకే అనుకున్నాను. ఇదే సమ్మక్క సారలమ్మ మెయిన్ ద్వారం అన్నమాట. అక్కడి నుంచి ఇంకా మేము స్టార్ట్ చేస్తే మ్యూజియంకెళ్ళడానికి మాకు 8, 9 కిలోమీటర్స్ పట్టింది. ఇవి మ్యూజియంలో విజువల్స్ అన్నీ వస్తాయి. మీరెప్పుడైనా ఇప్ప పువ్వు లడ్డు అని విన్నారా? ఇప్ప పువ్వుతో ఈ లడ్డు చేస్తారంట. చాలా హెల్తీ అసలు. చాలా బావుండింది. అండ్ ఇక్కడ సమ్మక్క చిన్నప్పుడు తను ఎలా వచ్చింది, తనని ఎలా పెంచారు, ఏంటి అనేది ఇలా స్టాచ్యూస్‌లో చూపిచ్చారు చాలా క్లియర్‌గా. చిన్నప్పుడు తను అల్లరి చేసింది, తన మ్యారేజ్ అయింది, తను అక్కడ గిరిజనులని ఎలా కాపాడింది, తనని ఎలా పూజిస్తారు, ఏంటి అనేది చాలా క్లియర్‌గా చూపించారు. అండ్ ఇక్కడ భక్తులు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇవి మ్యూజియం విజువల్స్ అన్నమాట. तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम. संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर, जग से हो उपरात, जग से हो उपरात, ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे, मन होवे निष्काम, मनवा मन होवे निष्काम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम, राम नाम सुख, राम नाम सुख, राम नाम ఇంకా అలా అయ్యాక లంచ్ చేసేసాము. ఇంకా ఎక్కడంటే అక్కడ లంచ్, ఎక్కడంటే అక్కడ తినాల్సొచ్చింది. ఎందుకంటే తప్పలేదు. ఎక్కడ ఏం తినాలన్నా దొరికేది కాదు. సో, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయాం ఇలా. ఇంకా ట్రాఫిక్ చూడండి. బస్సెస్ అయితే కొన్ని నంబర్ ఆఫ్ బస్సెస్ అసలు. కానీ ట్రాన్స్‌పోర్ట్ బావుండింది. ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టారు. కార్స్ ఎలో చేసేవాళ్ళు కాదు. కానీ బస్ ట్రాన్స్‌పోర్ట్ మాత్రం నీట్‌గా ఉండింది మంచిగా. ఇది అమ్మవారి ప్రసాదం. బంగారం అంటారు. బెల్లంని బంగారం అంటారు కదా! ఇంకా తర్వాత మేము దర్శనంకెళ్ళిపోయాము. జనాలు చూడండి అస్సలు బెల్లం అయితే పైనుంచి ఇసురు కొడుతున్నారు. ఎవరైనా నెత్తి పగిలితే మాత్రం అంతే ఇగ. ఇంకా చాలా మంచిగా అనిపించింది అసలు. చాలా బావుంది టెంపుల్. ఆ క్రౌడ్‌ని చూస్తే ఎంత భయమేసిందంటే, అయ్యో దేవుడా అనుకున్నాము. బట్ ఓకే. కాసేపట్లోనే దర్శనం అయిపోయింది. అండ్ దెన్ థర్డ్ డే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ బస్‌కి స్టార్ట్ అయిపోయాం. అయితే మా టీమ్ చూడండి ఎలా సబ్స్క్రైబ్‌లు చేపిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు కష్టపడిపోతున్నారు. బస్ స్టాప్ అని అక్కడ ఇక్కడ అన్ని దగ్గర సబ్స్క్రైబ్ చేపించుకుంటూ ఛానల్‌ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా! ఎంతోమంది. ఇది రిటర్న్ అయిపోతున్నారనమాట. థర్డ్ డే అయిపోయాక అందరూ రిటర్న్ అయిపోతున్నారు. ఆళ్ళని చూసిన తర్వాత ఈవినింగ్ మేమెలా వెళ్తామో అనుకున్నాం. అండ్ థర్డ్ డే మెయిన్ ద్వారం దగ్గర ఆల్మోస్ట్ ఒక పెద్ద గొడవ అయ్యేలాగా అయిపోయింది సీన్. ఎందుకంటే మెయిన్ గేట్ వీఐపీస్‌కి పెట్టారు. భక్తులకి వెనకాల నుంచి పెట్టారు. చాలామంది ఫైర్ అయిపోయారనమాట. ఇంకా పోలీస్ కంట్రోల్‌లో లేకుండా పోయింది. ఇంకా అందరికీ ఏం చేయాలో అర్థం కాలే. మాకు భయమేసి అక్కడి నుంచి కొంచెం సేపే ఉండి మేము వచ్చేసాము అక్కడి నుంచి. ఎన్ని కిలోమీటర్స్ నడిచేస్తున్నామో మాకే తెలియకుండా ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ దాకా అట్లా నడిచేస్తున్నాం. ఇది మా టీమ్. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళలో స్ట్రక్ అయిపోయామన్నమాట. మాకు ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే మాకు సిగ్నల్స్ రావట్లేదు. మా వెహికల్ ఎక్కడో మా నుంచి 40 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది. ఇంకా వాళ్ళ మధ్యలో మేము కూడా నడుచుకుంటూ ఆ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లోనే చూడండి ఆ క్రౌడ్.
ఆ క్రౌడ్ నుంచి. మాకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మా వెహికల్‌ని రీచ్ అవ్వడం మాకు అవ్వలేదు. సో, మేము డైరెక్ట్ హైదరాబాద్ బస్ ఎక్కేసామనమాట. మా లగేజ్ ఏమో కార్‌లో ఉండింది. హైదరాబాద్ బస్ ఎక్కిస్తే మధ్యలో ట్రాఫిక్. 30 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ ఉండిందంట. మేము ఈవినింగ్ 5:00కి స్టార్ట్ అయితే రాత్రి 10 వరకు మాకు ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వలేదు. 5 కిలోమీటర్స్ కూడా దాటలేదు మేమసలు. ఇంకా రోడ్ల మీద అట్లనే డాన్సులు చేసుకుంటా, అట్లా రాత్రి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా ఉన్నారు. మాకేమో దేవుడా ఎప్పుడెళ్తాం అని ఆకలైతుంది ఒకవైపేమో. ఇంకా అలా ఆ నైట్‌కి ఎలాగో అలా బయట పడిపోయి వచ్చేసాము. సో, ఇలా మేము 2:00కి రీచ్ అయిపోయినా సరే, మా కార్ ఎక్కడైతే వెనకాల ఉండిపోయిందో తనకి మేము చెప్పాలంటే మాకు సిగ్నల్స్ దొరకలేదు. సో, మేము నైట్ 10 తర్వాత చెప్తే తను అప్పుడు స్టార్ట్ అయ్యారు. ఆయన రావడానికి 4 అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళడానికి 5 అయిపోయింది. అలా ఒక 2 అవర్స్ పడుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చేసాను. ఈ 3 డేస్ చాలా కష్టంగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. బికాజ్ ఆ జనాలు, అన్ని కిలోమీటర్స్ నడవడము, ఎండ ఒకవైపు, అసలు సరిగ్గా అంటే మంచి ఫుడ్ తినే వాళ్ళం కూడా కాదు. ఎక్కడ పడితే అక్కడ ఇంకా బయట తినేసాము. కొంచెం కష్టంగా అనిపించినా కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత బాగుంది కదా, 3 డేస్ మంచిగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. చాలా బాగుంది. అండ్ టీం కూడా చాలా బాగా చూసుకున్నారు. సో, దానివల్ల కొంచెం కంఫర్ట్గా అనిపించింది. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో, ఇంత లాంగ్ వీడియో చేయడం నేను. ఇలాంటివి నెక్స్ట్ ఇంకా చాలా వస్తుంటాయి. సో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.